దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శశి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే శ్రీ ఈసారి శ్రీధర్ గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ లాండిగ విజయ్ గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే స్థానిక శ్రీ అయ్యన్న గారి బొమ్మయ్య గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటాము. శ్రీ ఆదిమూల పద్మాకర్ గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ మల్లికార్జున రెడ్డి గారిని టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే ముఖ్య అతిథి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా ఎంతో సంబరంగా వేలాదిగా యువకులు తరలి వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేస్తూ మరి అదే మాదిరి ఈ సంవత్సరం కూడా ఎంత మంటుడైనలో వేలాదిగా వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేయడానికి తరలి వచ్చిన నా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు పరిస్థితులు తెలుసు. ఈరోజు ఏ రకంగా అయితే భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులతోటి ఎంతో
మంది అక్రమదారుల చేతిలో ఇబ్బందులు పడి స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా కూడా ఇంకా రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో ఒక భారతదేశ ముద్దు బిడ్డగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ శక్తిగా పరుగులు తీస్తూ దేశ సౌభాగ్యంగా ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనము కోరుకున్న రామరాజ్యం, మనము కోరుకునే నిజమైనటువంటి స్వరాజ్యం, మనము కోరుకునే రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా నిజంగా నిబంధనలతో ముందుకు నడుస్తామని మీ అందరి వెంట మీ పెద్దలాగా మీ కుటుంబ సభ్యులాగా మీ కొడుకులాగా ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటానని మీ అందరికీ మాటిస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.